Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సార్ ఒకసారి మీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో మీరు అనేక ఎత్తులు పల్లాలు చూశారు, అనేక ఎత్తులు పల్లాలు మీరు చూస్తూ వచ్చారు. సో మీకు అత్యంత అంటే బాగా సంతోషపరిచినటువంటి సంఘటన ఏంటి, బాధ కలిగించినటువంటి సంఘటన ఏంటి విత్ ఇన్ ది పార్టీ? నాకు బాధ ఒకటే. బాధ విషయంలో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే శ్రీపెరంబూర్లో చనిపోవడం కానీ, ఇందిరాగాంధీ అసాసినేషన్ కానీ, ఈ రెండు ఇష్యూలో విపరీతమైనటువంటి బాధ. నేను 3 రోజుల వరకు అన్నం తినాలనిపించలేదు. ఇకపోతే మంచి సంఘటన ఏంటంటే, అది రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి బయలుదేరి అన్నవరంకి వచ్చి రాత్రి 2 అవుతున్నది, ఆ గుట్ట మీదకి ఎక్కుతుంటే టర్నింగ్ అవుతున్నప్పుడు నేను కింద పడిపోయా. కానీ రాజీవ్ గాంధీ గారు పడ్డదని తెలిసిన తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చి నేను వచ్చే వరకు అట్లనే నిలబడ్డాడు. హనుమంతరావుకి ఏమైంది ఏం కథ అని. చాలామంది నాయకులు ఆ రాత్రి పోగానే గెస్ట్ హౌస్లో పోయి పడుకుంటారు, ఈయన పడుకోలే. వేరు అని చూసిండని, అది నాకు మరుపురాని దినం మా నాయకుడు. ఇంకో మరుపురాని దినం ఏంటంటే, 2వ రోజు అమలాపురం ఏరియాలో మీకు తెలుసు, ఈ లంక నుంచి ఆ లంక గోదావరి జలాలలో పోతుంటే, ఈ లంక నుంచి ఇంకో లంక పోవాలంటే బోట్ మీద పోవాలి. ఆ బోట్ మీద పోతున్నప్పుడు అన్నాడు, హనుమంత్ నువ్వు మాటికి ఏదన్నా చేస్తా అంటావు, నా గురించి ప్రాణం కూడా ఇస్తా అంటావు అని అంటే నేనన్నా, నువ్వు ఏదన్నా అడుగు ఇస్తాను సార్, నువ్వు చెప్పి చూడు. అంటే జోవియల్ గారు అన్నారా ఆయన? సీరియసా సరదా నాకు తెలియదు. మేరే వాస్తే తూ క్యా కడతా, నా గురించి నువ్వు అంటావు, గొప్పలు చెప్తావు, నా గురించి ఏం చేస్తావంటే అది కోపంతో కాదు. కోపంగా అంటే సరదాగా అన్నారా అని? సరదాగా అంటే తెలియదు, నువ్వు ఇందులో దుంకుతావని అన్నాడు. మా నాయకుడు చెప్పిండని దుంకేసింది. అది సరదానా, నా మీద కోపమనా నాకు అనిపిస్తుంది. హనుమంతరావు నా గురించి ఏ త్యాగం చేస్తాడని చూశాడు. రైట్. 2వ ఇష్యూ, 3వ ఇష్యూ, గుంటూరులో ఇదే ఫ్లడ్స్ వచ్చినాయి. హైదరాబాద్లో నేను ఎక్కడ కూడా రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు నేను ముందు పోయి స్టడీ చేసేది. స్లమ్ ఏరియాలో నీళ్ళు వచ్చినది, ఎవరికి నష్టం జరిగిందని ఇవన్నీ సర్వే చేసి 3-4 ప్లేట్లు సెలెక్ట్ చేసి ఆ ప్రాంతానికే అంటే మోర్ ఎఫెక్టెడ్ పీపుల్ చూపించాలి. నేను ఇక్కడ చూస్తున్న 2 రోజుల ముందు పోయినా, కానీ మా కాసు కృష్ణారెడ్డి గారు ఈడ ఎక్కిండ్రు. మాచర్ల హైదరాబాద్లో వచ్చింది, అక్కడికి వచ్చింది. నా పేరేమో ఆటోమేటిక్గా నేను పిసిసి ప్రెసిడెంట్ నాది ఉన్నది. అయితే పైలట్ వచ్చి ఏమన్నాడు, తిరిగేసినా వచ్చి ఫ్లైట్లో కూర్చున్నాం హెలికాప్టర్లో, అటు ఇటు చూసిండు. మన పైలట్ వచ్చి, సార్ సమ్ వెయిట్ వాజ్ ఇంక్రీజ్డ్, 1 person షుడ్ బి గెట్ డౌన్ అన్నాడు. రాజీవ్ గాంధీ అటు ఇటు చూసి నా దిక్కు చూసి ఏ హనుమంత్ ఉతురు అన్నాడు, ఏ హనుమంత్ నువ్వు దిగా అన్నాడు. నాకు సల్ల చెమటలు పెట్టుకొచ్చినాయి, కానీ నా మైండ్ సరిగ్గా పనిచేసింది. కింద జనం ఉన్నారు, వేరే హెలికాప్టర్ ముందు నిలబడ్డారు కదా. సపోజ్ నేను కింది దిగిపోతా అనుకో, హనుమంతరావును తోసేసిన రాజీవ్ గాంధీ హనుమంతరావును దించేసిండ అంటారు అనేది నా మైండ్లో పడి సడన్గా చెప్పిన, అంటే అది దేవుడు ఇచ్చిన అనుకోండి ఆ సమయంలో ఆలోచన. భాయిసాబ్ నేను ఈడనే మై యాతో నే ఉతరతా हूं, या लोग देख रहे हैं, मैं उतरा तो मेरी बेइज्जती होती, थोड़ी दूर जाने के बाद उतर जाता అన్నా. కొద్దిగా దూరం ఆయన కూడా నవ్విండు, ఈడేపురా పోయి ఈడ దిగనంటాడు. ఆ సన్నివేశంలో చెన్నారెడ్డి నవ్విండు, పైలట్ నవ్విండు, అందరు నవ్వినప్పుడు గీతారెడ్డి అందరు ఉన్నారు. పైలట్ కూడా నవ్వి నో సిట్ డౌన్ అన్నాడు. అది ఈ 3 ఇన్సిడెంట్లు నా లైఫ్లో. సో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా మందితో ఉన్నారు, మీకు అత్యంత సన్నిహితులు ఎవరు?
నాకు అందరు సన్నిహితులే బాగా మీ మనసుకు దగ్గరైన వాళ్ళు ముఖ్యమంత్రుల్లో నేను అంటున్నా ఇంట్లో సన్నిహిత్యం లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ అంతా రాజకీయంగా ఎవరికైనా సాయం చేయాలని ఆలోచన చేసినా కానీ నాకు ఆల్మోస్ట్ ఆల్ నేను అందరితో టచ్లో ఉండేవాడిని. నేను ఇది చెయ్యాలన్నా చెయ్యొద్దా అనే పాయింట్ కాకుండా అందరినీ నేను సమానంగా, నాకు ద్వేషం ఎవరి మీద నా తిట్టినోని కూడా అని ఇంటికి పోతా. మా కల్చర్ ఏంటంటే తెలంగాణలో బద్ధ శత్రువు అయినా చనిపోతే అని ఇంటికి పోతాం. పెండ్లిలో వాడు పిలుస్తూనే పోతాం, కానీ చనిపోతే మాత్రం తప్పనిసరిగా నా బద్ధ శత్రువు ఎందుకు కాదు. మీరు చూడండి, నాకు జనార్దన్ రెడ్డి బద్ధ శత్రువు, కానీ ఆయన సస్పెండ్ అయినప్పుడు నేనే పడ్డా. ఆయన మంచి లీడరు, సస్పెండ్ చేయాలని రాజశేఖర్ రెడ్డి ట్రై చేస్తే సస్పెండ్ రివోక్ చేసిన ఘనత బీజేఆర్. అవి నా లైఫ్. సార్ అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు లేకపోవటం అనేది ఒక లోపం అనుకుంటారా? మీకు డబ్బు లేకపోవటం అంటే డబ్బు రాజకీయాలు చేయకపోవటం వల్ల మీకు అత్యున్నత పదవులు రాలేదు అనేటువంటి భావన ఏమైనా ఉందా? చూడండి, నేను ఇప్పుడు ఎందుకు బాధపడంటే నేను ఐ కేమ్ ఆఫ్ దట్ లెవెల్. ఆ రోజులలో నాకున్న సాన్నిహిత్యం సంజయ్ గాంధీ తోటి కానీ, ఇందిరాగాంధీ తోటి కానీ, రాజీవ్ గాంధీ తోటి నేను సంపాదించాలంటే కోట్లు నాకున్న హవా. కానీ ఆ రోజులలో నాకు ఒకటే పిచ్చి, పార్టీని బతికేయాలి, పార్టీని నిలబెట్టాలి, చెడ్డ పేరు రావద్దు, ఎవడు నా మీద కంప్లైంట్ చేయొద్దు అనేది నాకు ఒక మైండ్లో పడ్డది. ఏ తప్పు చేసినా నాయకునికి తెలుస్తుందేమో, మనం తప్పు చేస్తే ఎవడన్నా మనం చెప్తాడు, చేయకుండానే మన మీద అలిగేషన్ చేస్తారు. ఆ లెక్క. ఇంకోటి ఏంది, మనం తక్కువ సంపాదించే, తక్కువ ఏది తప్పు చేయకుండా నీట్గా నిజాయితీగా ఉంటే ప్రజలలో మన పేరు ఉండాలి అనేది నాకు ఆకాంక్ష. ఇవాళ కూడా ఇవాళ 100 రూపాయలు వస్తే సాయంత్రం ఇంటి దగ్గర ఉండయి. మీటింగ్ అంట, బ్యానర్ అంట, పోస్టర్ అంట, ఏదో ఒకటి పెట్టుకుంటా. వ్యాపారాలు ఉన్నాయా మీకు? వ్యాపారాల్లో ఉన్నారా? వ్యాపారాలు అంటే మా నాన్నది ఉండే ఇటుక బట్టీలు ఉండే, ఆ ఇటుక బట్టీలు నడిపించేది అంతే, అంతవరకే. కానీ ఇప్పుడు ఉన్నాయంటారా? ఇప్పుడు ఏమున్నది, నాకు ఒక గ్యాస్ ఏజెన్సీ ఉండే, అది కూడా మా బిడ్డకి ఇచ్చేసిన. ఏదన్నా ఉంటే ఇక మా సిస్టర్ అమెరికా నుంచి అప్పుడప్పుడు ఆమె సాయం చేస్తుంటుంది. మా అక్క కూడా ఉండే, మా పెద్దక్క, ఆమెనే నన్ను రాజకీయాలలో ఆమె ఇచ్చిన డబ్బులతోటే ఆ రోజులలో యాక్టివిటీ చేసేది. ఇక అంతకంటే ఇక నేను ఎక్కువ. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అంటే మీ సన్నిహితులుగా ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం కలగలేదు బికాజ్ ఆఫ్ మీ వర్గం అనేటువంటి ముద్ర పడతాం. చూడండి, నా ఎంబడి పనిచేసిన వాళ్ళు అందరూ మంచి పదవులలో వచ్చిండ్రు. కార్పొరేషన్ ముఖేష్ వచ్చిండు, ఎవరు సత్యబాబు వచ్చిండు, కన్నా లక్ష్మీనారాయణ యూత్ కాంగ్రెస్లు ఉండే. ఎన్ని పేర్లు చెప్పండి అంతమందికి. అయితే కొన్ని రోజుల తర్వాత ఎట్లయిందంటే నన్ను విడగొట్టినోడు వాని దగ్గర పోయినోడు లీడర్ అయ్యిండు. ఇప్పుడు ఎంఏ ఖాన్ ఉండే, వాడు నా జీవితాంతం నా ఎంబడే. కానీ ఎప్పుడైతే రాజశేఖర్ ఎంబడో నా లైఫ్ అయింది, నేను కూడా సంతోషపడ్డా. ఏదిరా భయ్, నాకు తక్కువ ఖర్చు అయింది, వాడు ఎంపీ అయిపోయిండు, మంచిగా అయిండు. నేను బాధపడా. చాలామంది నన్ను విమర్శించి రాజశేఖర్ దగ్గర చేరిన వాళ్ళు ఉన్నారు, లాభపడ్డారు. పడని అంట నేనేమి ఇయ్యలేను, వాడేదో ఇస్తుంటే నేను ఎందుకు వద్దనాలండి చెప్పండి. ఇప్పుడు మన దగ్గర కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నన్ను దాటేసిపోయిండు అనుకో, నా దగ్గర ఉన్నోడు ఉంటాడు, దాటేసిపోతే నీ అదృష్టం రాబోయే ఆడేదన్నా 10 రూపాయలు సంపాదించాలంటే సంపాదించుకున్నా. రంగారెడ్డి ఉన్నాడు ఎమ్మెల్సీ, నేను అంత తిట్టేది కదా ఎవరిని, కిరణ్ను. ఈడు పోయి రోజు ఆయన దగ్గరనే ఉండేది. నాకు చాలామంది వచ్చి వ్యతిరేకం చెప్తే నేను అన్న, చూడరా బాబు, ఎవరిని బతుకుదేరు వాడు, నేనా ఇచ్చేది ఏమి లేదు, ఆడు పవర్లు ఉన్నాడు, 4 రూపాయలు సంపాదించుకుంటే ఆయన భార్య పిల్లలకు ఉపయోగపడి నేను ఎందుకు వద్దనాలి? దట్ ఈజ్ హిజ్ వ్యూ. నేనెందుకు బాధపడాలి? నా స్టైలు, నా ఫంక్షనింగు, నా ఆలోచన వేరు. కొందరు ఏమనుకుంటారు, పోయి ఏది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకునేటోళ్ళు కొందరు ఉంటారు. నేనన్నా దీపం ఉన్నా లేకపోయినా మన లైఫ్ ఇంతేరా, ఐఎమ్ హ్యాపీ అనేది ఇది నా ఆలోచన. మీ ఫిలాసఫీ.
సో ఆఖరిగా చెప్పండి, 2019కి మీ లక్ష్యం ఏంటి? అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఒకటేనండి. ఏ సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆమె మమ్మల్ని నమ్మి, మా మాటలు నమ్మి, మా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో తెలంగాణ ఇచ్చినాక మేము తెలంగాణ తేలేకపోయిన బాధ రాత్రి పడుకుంటప్పుడు కానీ పొద్దున లేచి ఈ రెండు జ్ఞాపకం వస్తుంది. నా లైఫ్లో ఒకటే ఆలోచన, మళ్ళీ కాంగ్రెస్ తేవాలే, సోనియా గాంధీకి అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వాదిగా మిగిలాలనేది నా ఉద్దేశం. పదవులు రావాలని అది ఒక్కటి వస్తే అదే మేజర్ పదవి నాకు. మళ్ళీ సోనియా గాంధీకి తెలంగాణ అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వారసుడుగా ఉంటాననేది నా ఉద్దేశం. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.